హెడ్డింగ్ కోసం ఇచ్చే స్పీచ్లు మనల్ని వెంటాడతాయి. అది బాబు గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రైతుకి సంబంధించి ఇది నేను బతికున్నంత వరకు రైతులు నిలబెట్టే బాధ్యత నాది. ఏం జరుగుతోంది ఇప్పుడు రైతుల్ని? కనీసం 20-25% కూడా కొనలేకపోయాం మామిడి. అట్లాగే మిగతా పొగాకు కానీ, టమోటా కానీ, బొప్పాయి రైతు కానీ, ఏ రైతు ప్రశాంతంగా ఉండగలిగాడు? బాధ్యత నాదే అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ వయసులో ఆ స్థాయిలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి ఆ మాట ఇచ్చాడంటే అమలు చేసి తీరతాడు అనేటటువంటి నమ్మకం కలగాలి. అమలు చెయ్యని దాన్ని మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఫీలింగ్ కలగకూడదు. అప్పుడు విశ్వసనీయత దెబ్బతింటుంది. ఈ ఇంపాక్ట్ నెక్స్ట్ వచ్చేటటువంటి తరానికి ఇబ్బంది అవుతుంది. మాట చెప్తే జరగదు అనేటటువంటి. ఇక్కడ బేసిక్గా ఒకటి, కష్టాలు వస్తున్నాయి మీకు, నేను ఆదుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తున్నాను. కొన్ని సమస్యలు మీకు వచ్చిన మాట వాస్తవం, నేను సరిదిద్దుతూ ఉన్నాను. దానివల్ల ప్రకృతి వల్ల వచ్చింది, లేకపోతే విదేశాంగ విధానం వల్ల వచ్చింది, లేకపోతే ప్రపంచ దేశాల వల్ల వచ్చింది. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఆయన ఎక్స్ప్లెయిన్ అది కరెక్ట్గానే చేశారు. వీళ్ళ పత్రికలు దాన్ని నాశనం చేస్తున్నాయి. జనాలు వాళ్ళ పేపర్ అంతా చదవట్లేదు, లేకపోతే ఉపన్యాసం అంతా వింటలేదు. జనానికి ఇప్పుడు ఆ టైం చాలా తక్కువ ఉంది. షార్ట్స్ చూసే టైం మాత్రమే. ఎందుకంటే 100 చూడాలనుకుంటున్నారు కాబట్టి. పేపర్లో హెడ్డింగ్ చదువుతారు, అరే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటరా అని చెప్పేసి ఎవరు మాట్లాడుకుంటారు? ఈవెన్ మన పార్టీ వాళ్ళైనా మాట్లాడుకుంటారు. అంటే ముందు ఇక్కడ బాబు గారు మాట్లాడుతోంది కన్వీనియన్స్గానే ఉంది, కన్విన్సింగ్గానే ఉంది. కన్వీనియన్స్ కాదు, కన్విన్సింగ్గానే ఉంది. కానీ ఈ పేపర్ హెడ్డింగ్ని చూసినటువంటి వాళ్ళు అదే చూస్తారు తప్పించి మిగతాది ఆలోచించరు. అక్కడ ఏమవుతున్నది? నిజంగా అన్ని ఇచ్చేసాం మనం. మెయిన్ పబ్లిక్కి వెళ్ళాల్సినటువంటిది ప్రతి మహిళకి 1500. అట్లాగే ప్రతి రైతుకి డబ్బులు ఇప్పుడు ఇచ్చారు. దీపం 2వ ఏడాదికి ఇచ్చారు, గుడ్, కంటిన్యూ అవుతున్నటువంటిది. ఫస్ట్ ఏడాది 100 రోజుల్లోపే ఇస్తామన్నటువంటి కాస్త 2వ ఏడాది కన్నా ఇవ్వడం ప్రారంభించారు, సంతోషం. అయితే మహిళలకి 1500, నిరుద్యోగులకు 3000, 50 ఏళ్ళకి పెన్షన్. ఈ 3 మాత్రం అత్యంత ముఖ్యమైనవి. ఎందుకు? ప్రతి ఒక్కళ్ళతో ముడిపడి ఉంది. రైతులు 45 లక్షలు అంతే ఉంది. అది ఓవరాల్గా వాళ్ళు 53 లక్షలు అని చెప్తారు, అది పక్కన పెడతాం. బట్ అది ఇస్తున్నామన్నారు, గుడ్. తల్లికి వందనం, గుడ్. ఇప్పుడు ఈ 3 మీదన ఆధారపడి ఉంది. అన్నీ ఇచ్చాక మేము అన్నీ ఇచ్చేసామంటలో తప్పులేదు. చేసేసాం అనేటటువంటి పదం మాత్రం రాకుండా చూసుకోవడం బెటర్.